మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్తమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. భక్తుడైనటువంటి యాకోబు జీవితాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అప్పటి వరకు మోసగాడని పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈరోజు దేవునితో పోరాడి దేవుని సన్నిధానంలో నిలబడి ఇజ్రాయేలు అనగా దేవునితో పోరాడేటువంటి వాడు అనే గొప్ప నామధేయాన్ని సంపాదించుకున్నాడు. మనుషులతో పోరాడటం వ్యర్థం. అనేక దినాలుగా మనుషుల మీద కోపాన్ని పెట్టుకుని, ద్వేషాన్ని పెట్టుకుని, ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడు వారిని మట్టు పెట్టించాలా అనే ఆలోచన కంటే కూడా వారి గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నీ జీవితంలో మెండైన నిండైన ఆశీర్వాదాలను ఇస్తుంది. క్షేమమును సమాధానమును ఇచ్చి నడిపించగలిగినటువంటిది. కాబట్టి ప్రార్థనాపరుడుగా ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో ఏది నష్టపోతున్నావో, ఏది పోగొట్టుకుంటున్నావో దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని నీ దేవాతి దేవుడు ఇవ్వగలడు. అందుకే యాకోబు దేవునితో పోరాడాడు. దేవునితో పోరాడిన కారణాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. తన జనాంగంలో తన స్వదేశానికి దేవుడు మరలా రప్పించాడు. ఎక్కడ అవమానాలు పొందాడో, ఎక్కడ నిందలు పొందాడో, ఎక్కడ మోసగాడని పేరు తెచ్చుకున్నాడో తిరిగి అక్కడే దేవుడు అతన్ని నిలబెట్టి గొప్ప జనముగా చేసి అతన్ని ఆశీర్వదించాడు. అతని సంతానమును అభివృద్ధి చేసి దేవుని వాగ్దానాన్ని తన పట్ల నెరవేర్చుకున్నాడు. ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో కూడా ప్రశస్తమైన ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ప్రవక్త దగ్గరికి వచ్చి ఇలాగ అడుగుతుంది, అయ్యా, నీ దగ్గర పనిచేసినటువంటి నా పెనిమిటి మీకు బాగా పరిచయమే. అయితే అతడు చనిపోయాడు కదా. ఇప్పుడు నా కుటుంబంలో అప్పులు ఎక్కువైపోయాయి. అప్పులు వారు వచ్చారు. వారు అప్పులు తీర్చలేని కారణాన్ని బట్టి నా బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావట్లేదు అని తన గోడంతటిని కూడా ప్రవక్త దగ్గర వెళ్ళబుచ్చుకున్నది. నా పరిస్థితి దారుణంగా ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఎటు చూచినా ఎటు వెళ్ళినా కూడా మంచి దారి కనిపించడం లేదు. కన్నీళ్లతో మిగిలిపోయాను. దయచేసి నాకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ ఉంది. ఈరోజు బహుశా ఆమె పరిస్థితి మనకుండవచ్చు. ఎటు తోచని పరిస్థితిలో ఉండొచ్చు. దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో మనం ఉండవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటాడు కదా. కాబట్టి మనం నడిపించగలిగినటువంటి వాడు దేవుడు. బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూడండి అని దేవుడు చెప్పాడు. దేవుని వైపు చూచినప్పుడు రక్షణ ఆనందం కలుగుతుంది. దేవుని వైపు చూచినప్పుడు శాంతి సమాధానం కలుగుతుంది. అప్పుల వాళ్ళు వచ్చి తన కుటుంబాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇరుగు పొరుగు వారి వైపు చూడలేదు. వాళ్ళు ఉన్నారులే, నాకేం కొదువు కాదు. కష్టాలు వచ్చినప్పుడు వారు సహాయం చేస్తారు. బాధలు వచ్చినప్పుడు వారి వైపు చూసి, అయ్యా, నాకు సహాయం దయచేయండి అని బతిమలాడవచ్చు. కాదు దేవుని బిడ్డలారా, ఆమె తీసుకున్న గొప్ప నిర్ణయం, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుని సన్నిధానం దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గర మాత్రమే నా ప్రశ్నకి జవాబు ఉంది. ఆయన దగ్గర మాత్రమే నా అప్పుకి సరైనటువంటి సహాయం ఉంది అని చెప్పి ప్రభు సన్నిధానంలోనికి అనగా ప్రవక్త దగ్గరికి వచ్చింది. అప్పుడు ప్రవక్త సూటిగా ఒక ప్రశ్న వేశాడు, నీ ఇంటిలో ఏమి ఉన్నది అని అడిగాడు. ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. చాలా వస్తువులు సమకూర్చబడినటువంటి వ్యక్తులుగా ఉంటాయి. అయితే ఆమె ఒకే ఒక సమాధానం చెప్పింది, నా ఇంట్లో పరుపులు లేవు, నా ఇంట్లో ఇబ్బందులుగా ఉన్నాను, నేను అప్పుల్లో ఉంటే ఇవన్నీ అడుగుతున్నావేంటి అని అడగలేదు. ఆమె చెప్పిన ఒకే ఒక్క మాట, నా ఇంటిలో నూనె ఉన్నది. ఏమీ లేకపోయినా కూడా తన ఇంటిలో నూనెను పెట్టుకుంది. నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన ఉంటే, నీ కుటుంబంలో ఉంటే ఏ కొరతలు ఉండవు, ఏ కన్నీరు ఉండదు, ఏ దుఃఖము ఉండదు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, సజీవము కలిగిన దేవుడు, సర్వసత్యములో నడిపించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి తండ్రి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం మారిపోద్ది. ఇప్పటిదాకా అప్పులున్నాయా? మారిపోతాయి. సమస్యలున్నాయా? మారిపోతాయి. దుఃఖముందా? మారిపోతుంది. శోధనలు ఉన్నాయా? తొలగించబడతాయి. అప్పుడు వెంటనే ఆయన చెప్పాడు, నీకేదైతే కలిగి ఉన్నావో అది ఇంకా విస్తారమయ్యేటట్లుగా నీ ఇంట్లో ఉన్న ప్రతి పాత్రలో దాన్ని నింపమని చెప్పాడు. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళింది, తలుపు వేసుకున్నది,
తన పాత్రలో ఉన్నటువంటి నూనెంతటిని కూడా మరొక పాత్రలోనికి బదిలీ చేయడం ప్రారంభించింది. ఇంటిలో ఉన్న పాత్రలన్నీ నిండిపోయాయి. అలాగే బయట అరువు తెచ్చుకున్నారు, అవి నిండిపోయాయి. ఇంకా చెబుతుంది పిల్లలతో, మీరు వెళ్ళి ఇంకా కొన్ని వస్తువులు తీసుకురండి అని చెప్పింది. వారు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి మరికొన్ని వస్తువులు తీసుకుని వచ్చారు. అవి కూడా నింపబడ్డాయి. ఇంకా తెమ్మని చెప్పింది. అమ్మాయి ఊర్లో ఇంకా లేవు అని వారు సమాధానం ఇచ్చారు. ఇక వెంటనే ధార ఆగిపోయింది. తన అప్పులన్నీ కూడా తీర్చబడ్డాయి. సంతోషంతో సమాధానంతో బ్రతకగలిగింది. డబ్బుతో కాదు ఈరోజు బ్రతికేది, మనకున్న అధికారంతో కాదు బ్రతికేది, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా బ్రతకగలుగుతాం అని ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నిరూపించింది. దేవుని బిడ్డలారా, నీ పక్షాన కూడా దేవుడు ఉన్నాడని, సహాయము చేసే దేవుడని దేవుని వైపు చూస్తే దేవుడు దీవిస్తాడు. యాకోబును దీవించినట్లుగా, ఇదిగో ప్రవక్తల శిష్యుల భార్యను దీవించినట్లుగా దేవుడిని దీవిస్తాడు. అటు సంపూర్ణమైన దీవెన సమాధానం నీకు నీ కుటుంబానికి కలుగును గాక. ఆమేన్.